తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అమ్మ, మనము కనకధారని మీరు చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. మన సదాశివ కుటుంబ సభ్యులందరూ కూడా కనకధారని ఆస్వాదిస్తున్నారు, చాలా ఆనందపడుతున్నారు. ఆనందమయ్య అమ్మ కదా, మా అందరికీ ఆనందాన్ని పంచండి. అమ్మ తప్పకుండా. మనము 4వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. 5వ శ్లోకంలోకి వెళదాము. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కనకధార స్తోత్రానికి స్వాగతం. ఎందుకంటే కనకధార అందరం చదువుతున్నాము, కానీ దాని యొక్క భావాన్ని తెలుసుకుని చదవడం ద్వారా మనలో కూడా చాలా మార్పు ఉంటుందమ్మా. ఎందుకంటే ఈవేళ రేపు భర్తకి గౌరవం ఇవ్వడం అనేది, ఇరువురికి ఒకళ్ళకొకళ్ళు గౌరవం ఇచ్చుకోవడం అనేది చాలా తగ్గిపోతుంది. ఈ పరస్పర గౌరవం ద్వారానే మనకి లక్ష్మి లభిస్తుంది అని చెప్పేదే కనకధార. చూడండి, మనం ముందు చెప్పుకున్న శ్లోకాల్లో కూడా అంతా స్వామివారు అమ్మవారితో ఎలా ఉంటారో, అమ్మవారు స్వామివారితో ఎలా ఉంటారో చెప్పుకుంటూ వచ్చాం. ఈ శ్లోకాలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇక 5వ శ్లోకంలోకి వెళదాం. కాళాంబుదాళి లలితో రసికైట భారే ధారాధరే స్ఫురతి యా తటితంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. కాళాంబుదాళి లలితో రసికైట భారే అంటే అమ్మ ఎలా ఉంటుంటా, దీని యొక్క భావం చెప్తున్నాను చూడండి అమ్మ. మబ్బు మధ్యలో మెరుస్తూ ఉండేటటువంటి విష్ణుమూర్తి యొక్క నీలమేఘ సన్నిభమైనటువంటి వక్షస్థలమునందు విలసిల్లేటటువంటి మహనీయమూర్తి సకల జగన్మాత శ్రీ మహాలక్ష్మి భగవతి నాకు సమస్త సుఖములను శుభాలను ప్రసాదించుగాక. మెరుపు తీగలాగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడుంది? స్వామివారి వక్షస్థలం మీద ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటమ్మా, భార్యను రాగాతిశయముచే భగవంతుడు ఏం చేశాడు, శ్రీ విష్ణువు తన వక్షస్థలం మీద నిలుపుకున్నాడు. అంటే ఇక్కడ పరస్పర గౌరవం అని చెప్పాను నేను. నిన్నటిదాకా ఏమో పాదాలు ఒత్తుతోంది ఆవిడని చెప్పాను, కానీ పాదాల దగ్గరే ఉందా? లేదు. ఎక్కడ ఉంది? స్వామివారి యొక్క వక్షస్థలం అంటే హృదయంలో నివాసం ఉంది. అందుకే చూడండి, శ్రీవారికి కూడా వక్షస్థలం మీద లక్ష్మి ముద్ర వేస్తూ ఉంటారు. అవునండి, ఆ గంధం ముద్ర ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ భగవంతుడు, నేను చెప్పినప్పుడు ఈ కాళ్ళు ఒత్తండి అంటే ఈ రోజుల్లో ఎవరు ఒత్తుతున్నారు అన్నారు. ఎందుకు ఒత్తుతారు స్త్రీలు అంటే, మరి ఆవిడికి స్థానం ఎక్కడిచ్చాడు ఆయన? వక్షస్థలం దగ్గర ఉంటే తీసుకొచ్చి గుండెలకి హత్తుకున్నాడు. కాబట్టే అమ్మ, ఎవరైతే భార్యకి హృదయంలో స్థానం ఉంటుందో ఆ ఇంట లక్ష్మి కొలువై ఉంటుంది. ఇప్పుడు మనకి చెప్పుకునేదంతా కనకధార అంతా సంపద గురించే కదమ్మా. అవునండి, పూర్తిగా సంపద గురించి. అందరికీ సంపద కావాలి కదా, ఇక్కడ ఆడవారికి కావాలి, మగవారికి కావాలి, అంతే కదండి. అంటే ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమునందు నివసించేటటువంటి ఓ మహనీయమూర్తి. అందుకే ఇక్కడ ఏం చెప్పారు, మాత సమస్త జగతాం మహనీయమూర్తి. సమస్త జగములకు మాత అయినటువంటి ఓ మహనీయమూర్తి, ఓ మహాలక్ష్మి భగవతి నాకు శుభాలని ప్రసాదించుగాక. చూడండి, అన్ని శ్లోకాలు సంపదా శుభాలు సంపదా శుభాలే ఉంటాయి వీటికి. ఎలాగ మళ్ళీ ఆ స్వామివారితో అమ్మవారికి ఉండేటటువంటి అన్యోన్యమైన దాంపత్యంతో కూడినటువంటి సంపద. చూడండి, ఒక్కొక్క శ్లోకం అర్థం తెలుసుకుంటూ ఉంటే ఇంట్లో ఇలా ఉండగలిగితే భార్యాభర్తలు. అందుకే ఒక సుభాషితం గుర్తొచ్చిందమ్మా నాకు, భర్తృహరి సుభాషితం. పూర్వం రేడియోలో వచ్చేది మీకు. అవునండి, అవును. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా
వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే అమ్మ, స్వామివారు అమ్మవారికి హృదయంలో స్థానం ఇచ్చారు. ఆవిడేమో ఆయన పాదాలు నొక్కుతూ ఉంటుంది. ఈ వాక్కు ఎప్పుడైతే భూషణంగా ఉంటుందో దంపతులు ఇద్దరికి ఆ ఇంట గొడవలు లేకుండా సామరస్యంగా ఉంటారు. వాక్కే భూషణం అన్నప్పుడు ఇంకా గొడవలు ఎందుకు వస్తాయండి కదా, వచ్చేదంతా వాక్కుతోనే. తుంసుంటా అంటే తుంసుంటా అనుకోకుండా, ఎందుకంటే మనకి చాలా రకాలైనటువంటి మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. అవేమి శాశ్వతం కాదు. మన మాటతో ప్రపంచాన్ని అలచ్చు, అంతే కదమ్మా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటూ. ఆ నోరు ద్వారానే ఎక్కువగా ఈ భార్యాభర్తలకు గొడవలు వస్తూ ఉంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళతోనూ వస్తాయి, భార్యాభర్తలతో, అత్తమామలతో వస్తాయి, అమ్మ నాన్నతో వస్తాయి, సోదరులతో, ఎవరితో అయినా ఈ నోరే. ఈ నోరు కనుక భూషణంలా మనం వాడితే పరస్పరం అన్యోన్య దాంపత్యానికి ఎటువంటి డోకా ఉండదమ్మా ఎక్కడా కూడా. ఎందుకంటే అందుకే ఇప్పుడు మీకు భార్యని హృదయంలో పెట్టుకోండి అని నేను చెప్పినప్పుడు ఇరువురు నోరు కంట్రోల్ చేసుకోవాలి. ఆవిడ మీ కాళ్ళు వత్తాలి అంటే ఇరువురు నోరు కంట్రోల్ చేసుకోవాలి. ఇలా అంటేనమ్మా వాగ్వాదం ఇష్టం ఉండదు అమ్మవారికి. ఏ ఇంట భార్యాభర్తలు వాగ్వాదం చేసుకోకుండా ఉంటారో, ఒకళ్ళనొకళ్ళు ఎదిరించుకోకుండా ఉంటారో, ఆ ఇంట లక్ష్మి నిలబడుతుంది. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. కలహం ఉన్న కాపురంలో ఉండదు కదండి. అందుకే ఇక్కడ వాక్కు అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్థితి ఎలా కలుగుతుంది అంటే వాక్కు ద్వారా కలుగుతుంది. వాక్కే, ఎందుకంటే కర్త కర్మాక్రియ అన్నిటికీ మూలం. అందుకే త్రికరణాల్లో మనస్సు వాక్కు కర్మ, వాక్కును బట్టి మనస్సు, వాక్కును బట్టి కర్మ. ఈ వాక్కు కనుక అదుపులో ఉంచుకోగలిగితే అన్నీ సాధ్యం అవుతాయి. అందుకని ఇక్కడ ఆవిడ ఏం చెప్తోంది, ఆయన ఏం చెప్పాడు, మీరు కూడా ఇలా ఉండండి రా, మీ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది, నేను నా భార్యకి హృదయంలో స్థానం ఇచ్చాను. ఆవిడ కాళ్ళు నొక్కుతోందని నేను కాళ్ళ దగ్గరే ఉంచలా, నా వక్షస్థలం మీద కూర్చోబెట్టుకున్నాను అని చెప్పి, ఆ వక్షస్థలం మీద కూర్చున్నటువంటి ఓ మహాలక్ష్మి జగన్మాత మాకు శుభాలని ప్రసాదించుకాక అని 5వ శ్లోకం యొక్క అర్థము. ఒక్కొక్క శ్లోకానికి అర్థం తెలుసుకుంటూ ఉంటే ఎంతో కొంత మార్పు వస్తాయమ్మా. 1000 మంది రోజు విన్నారనుకోండి, అందులో 2 మారినా చాలా సంతోషం. అంతే కదా. అన్యోన్యమైన దాంపత్యమే అన్నిటికీ మూలం. కానీ ఈ కాలంలో అది చాలా కష్టమైపోతుంది. అందుకే అన్ని ఇబ్బందులమ్మా. అలక్ష్మి రావడానికి అదొక ముఖ్యమైన కారణం. డబ్బున్న సుఖశాంతులు ఉండట్లేదు కదండి కొందరి ఇళ్లలో. అంటే ఇక్కడ అలా కాదమ్మా, లక్ష్మిని కేవలం డబ్బులోనే చూడొద్దు. అవును, అష్టలక్ష్మిలు ఉన్నారు మనకి. సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి. ఇలా ప్రతీది, నీకు ఆకలి వేసినప్పుడు అన్నం తింటే లక్ష్మి, నీకు దాహం వేసినప్పుడు, అంతే కదా. మీకు దాహం వేసిందండి, వెంటనే ఎవరో గ్లాస్ తీసి మంచినీళ్ళు ఇచ్చారు, లక్ష్మి. ఇవన్నీ కూడా విభూతులే, ఇవన్నీ కూడా సంపదలే కదండి. కేవలము డబ్బులోనే చూడొద్దు. అష్టలక్ష్ములు ఉన్నారు మనకి. అందుకని అష్టలక్ష్ములు అన్నీ కూడా మీ ఇంట కొలువై ఉండాలి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా పరస్పరం గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఉండండి. మరి యొక్క శ్లోకంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.